విశాఖ పాతపట్నంలో ప్రసిద్ధి చెందిన విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి పూజామందిరంలో 332వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ, విశ్వబ్రాహ్మణ సంఘం, స్వర్ణకార సంఘం, 5 మెన్ కమిటీ, గాయత్రి విశ్వకర్మ యువజన సేవా సంఘం, పలు సంఘాల ప్రతినిధులు ఈ ఆరాధన ఉత్సవాలను చేపట్టారు. ఉత్సవాల సందర్భంగా మందిరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆరాధన ఉత్సవాల్లో భాగంగా తిరువీధి మహోత్సవాలు, స్వామివారి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు, అఖండ దీపారాధన, మహాప్రసాద నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్వామివారి విగ్రహాన్ని అలంకరించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ ఆరాధన ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ దంపతులు పాల్గొన్నారు. భారీగా ఉత్సవాలకు భక్తులు తరలిరావడంతో స్వామివారి మందిరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మా ప్రీతమ నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని ఆహ్వానించినందుకు వారు వచ్చి స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నందుకు వారికి వారి కుటుంబానికి కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఉన్నతమైనటువంటి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్గా ప్రపంచవ్యాప్తంగా స్వామివారి యొక్క ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కందిమల్లయ్యపల్లి అనేటువంటి ఆ గ్రామంలో స్వామివారు అక్కడే జీవ సమాధి అయ్యారు. సాందు సింధు వేదంగా జీవ సమాధి అయ్యారు. ఆ సందర్భంగా కొన్ని చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడ పండిన పంట 10% స్వామివారికి ఈ రోజున సమర్పిస్తారు. మొత్తం అన్ని కులాలకు కూడా, కాపులు, రెడ్డులు, తదితర కులాలకు సంబంధించిన రైతులందరూ కూడా స్వామివారికి కడప జిల్లాలో పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా 10% సమర్పించి అన్నదానంలో సుమారు ఒక 20,000 మంది పైచలకు 20 అన్నదానానికి చేసి స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు. అటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమం మేము బీచ్ రోడ్ లో ఉన్నటువంటి పాండవ స్వామి టెంపుల్ డౌన్ లో కూడా స్వామివారి పంచలోహ విగ్రహావిష్కరణ గతంలో 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కింద పెట్టాము. అదే విధంగా రేపు పొద్దున రాబోయే రోజులలో 50 సంవత్సరాలు ఈ అగ్రహార వీధిలో ఉన్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పూజా మందిరం నిర్మించి 50 సంవత్సరాల సందర్భంగా మా ఎమ్మెల్యే గారిని మేము వారిని సంప్రదిస్తే వారు ముఖద్వారం పెడదాం అన్నగారు. ఎందుకంటే స్వామివారి బీచ్ రోడ్డుకి సంబంధించినటువంటి అమ్మవారిది, ఆసిన్ బాబాది, తదితర ప్రాంతాలు అన్ని ఉన్నాయి కదా, స్వామివారిది లేకపోవడం ఇంతవరకు కరెక్ట్ కాదు అనేసి వారు వెంటనే ఇమీడియట్ గా శాంక్షన్ చేసి దానికి మనం చేసినందుకు వారికి మా విశ్వబ్రాహ్మణ సంఘాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చి మా మహాప్రసాదంలో వారు కూడా భాగస్వాములు అయినందుకు వారికి మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు బ్రహ్మం గారి ఆరాధన మహోత్సవం సందర్భంగా మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఒక పండుగ బ్రహ్మం గారి గుడిలో చేసుకుంటా ఉన్నాం అందరం కలిసి. నేను కూడా అందులో భాగస్వామి అయినందుకు మనస్ఫూర్తిగా మా సోదరులందరికీ ధన్యవాదాలు. బ్రహ్మం గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా నేను స్వామివారికి సాయం చేసుకుంటూ స్వామివారికి కావాల్సినటువంటి నా వృతాభక్తి చేస్తూ ఉంటా. నాకు ఆయన కాలజ్ఞానాలన్నా ఆయన చాలా ప్రత్యేకమైన అభిమానం. ఇవాళ గ్రామ పెద్దలు, అలాగే మా కార్పొరేటర్ గారు, అలాగే మా నాకు అందరి కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎలక్షన్ ముందు నేను వచ్చాను, వాళ్ళు ఆశీర్వదించారు. మళ్ళీ వాళ్ళ ప్రత్యేకంగా గుళ్ళకి రావడం మొదటిసారి. వాళ్ళందరి కోరిక మేరకు కార్పొరేటర్ గారు వాళ్ళు చెప్తా ఉన్నారు, 50 సంవత్సరాలు అయింది ఇక్కడ ఈ గుడి నిర్మించి, ఒక ఆర్చ్ కావాలని చెప్పేసి గ్రామ పెద్దలందరూ కానీ మా కార్పొరేటర్ గారు కోరడం జరిగింది. అది ఈ వీక్లోనే శంకుస్థాపన చేసి అది త్వరలోనే దాన్ని పూర్తి చేసి చిరకాలం గుర్తుండే విధంగా, స్వామివారికి సేవ చేసుకునే విధంగా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుండే విధంగా కార్యక్రమం చేస్తాం. ఇంకా ఈ రోడ్డు కూడా చెప్పారు మా కార్పొరేటర్, ఈ రోడ్డు కూడా బాగా వేయించి స్వామివారికి సేవ చేసుకునే అవకాశం ఆ దేవుడు కల్పించారు. కాబట్టి రానున్న రోజుల్లో ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా స్వామివారికి సేవ చేసుకుంటాం. భక్తులందరూ కూడా స్వామివారిని ఫ్రీగా దర్శించుకునే విధంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం.